హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు మంచి స్పైసీ వెజిటబుల్ రైస్ చూపిస్తున్నానండి. వెజిటబుల్ రైస్‌కి కావాల్సిన వెజిటబుల్స్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి మనం క్యారెట్, బీన్స్, పొటాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమోటా ఇవి తీసుకుంటామండి మెయిన్. అలాగే హోల్ గరం మసాలా కూడా రెడీగా పెట్టుకోవాలా. హోల్ గరం మసాలాతో పాటు ఫస్ట్ మనము ఆయిల్ వేసి 2 స్పూన్స్ గీ వేయాలండి. నెయ్యి వేసి ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసి ఆనియన్స్ వేసేసి బాగా ఎర్రగా ఏగిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేయాలా. మీకు చూపిస్తున్నా చూడండి, అదొక కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అలాగే కొంచెము పుదీనానండి. ఆ 3 కలిపి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పుదీనా కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చాలా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుందండి. ఇవి కూరగాయలు మరీ మెత్తగా కాకూడదండి. ఊరికే ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ మనం మగ్గనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత మరి పిల్లలు మనం ఎక్కువగా ఎంత టేస్టీగా చేసినా ఎక్కువగా బయట ఫుడ్ని ఇష్టపడుతున్నారు. ఆ ఫ్లేవర్స్, ఆ యొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే ఆ హోటల్ ఫ్లేవర్, హోటల్ టేస్ట్ రావాలంటే ఈ సోయా సాస్ అనేది జస్ట్ 1 స్పూన్ అండి. అలాగే రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను, అలాగే ఇక్కడ స్వీట్ చిల్లీ అనేది 1 స్పూను, గ్రీన్ చిల్లీ సాస్ అనేది 1 స్పూను, అంతేనండి. అంటే పిల్లలు ఒక్కోసారి హోటల్లో ఇలా ఇవన్నీ వేయడం వలన ఒక ఫ్లేవరు, ఒక టేస్ట్ వస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇష్టంగా చేయాలంటే అవి ఒక్కొక్క స్పూన్ అండి. ముందు కూరగాయలన్నీ అవన్నీ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసినాక అవి ఒక్కొక్క స్పూన్ వేసానండి. వేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి 2 మినిట్స్ బాస్మతి రైస్ని తిప్పిన తర్వాత గ్లాసు రైస్కి గ్లాసున్నర నీళ్లు పోయాలండి. అంతే, ఏం చేయక్కర్లేదండి. మూత పెడితే 3-4 మినిట్స్లో మంచి స్పైసీ వెజిటబుల్ బిర్యానీ మనకు రెడీ అవుతుందండి. లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ అలా లైట్గా అంతా అయిపోయి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం లెమన్ ఉపయోగించాలండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.